మహిమ కలుగులాగును ప్రభా. నన్ను నడిపించుకొని నాయన పెంచిన వారికి క్షేమాభివృద్ధి కలిగి చేయమని, మీరు మాత్రమే మహిమ పొందుకోమని మా ప్రభు ప్రియరక్షణ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నేను యాక్చువల్గా ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలోనే బ్రాటప్ అండి. మా మదర్ చర్చ్కి వెళ్ళేవాళ్ళు, మమ్మల్ని కూడా తీసుకెళ్లేవాళ్ళు. సండే స్కూల్కి వెళ్ళేదాన్ని, VBSకి వెళ్ళేదాన్ని. వెళ్ళేది దేనికంటే సండే స్కూల్లో కానీ VBSలో కానీ ఏ కాంపిటీషన్ పెట్టినా నాదే ఫస్ట్ ప్రైజ్ ఉండాలి. నా గోల్ ఎంతసేపు అలాగే ఉండేది. నేను ఇంకా అక్కడ ఎవరు రావటానికి లేదు. అందుకోసమే నేను చదివేదాన్ని, వెళ్ళేదాన్ని, వినేదాన్ని. అట్లా సీట్స్ పడ్డాయి కానీ నాకు పెద్దగా విషయం ఏమీ తెలియదు అనమాట. సువార్త అంటే ఏంటో తెలియదు, రక్షణ అంటే ఏంటో తెలియదు. అట్లాగనే నా జీవితం ఇక్కడ ఇంజనీరింగ్ వరకు గడిచిపోయింది. చర్చ్కి మాత్రం మానేదాన్ని కాదు. టైం అంటే టైం, ఆ టైంకి వెళ్ళకపోతే మా పేరెంట్స్ ఊరుకునే వాళ్ళు కాదు. కాబట్టి పరిగెత్తేదాన్ని. మా చిన్నప్పుడు అప్పుడే జంగిల్ బుక్ అనే ఒక కార్టూన్ షో వచ్చేది. అది చూస్తా అన్నా సరే అసలు సమస్య లేదు, వెళ్ళాల్సిందే అంటే వెళ్ళేదాన్ని. కేవలం ప్రైజ్ కోసం వెళ్ళేదాన్ని అనమాట, అటెండెన్స్ కోసం వెళ్ళేదాన్ని. అట్లాగా నా లైఫ్ అలాగా నడుస్తూ ఉంది. నేను ఇంజనీరింగ్కి వచ్చాను. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో యాక్చువల్గా నేను నాకు ఇప్పుడు ఏదైతే SC కేటగరైజేషన్ ఇప్పుడు జరిగిందో, సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో, అది 2000లో మేము ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎంసెట్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు 2 లిస్ట్ తీశారనమాట. SC కేటగరైజేషన్లో ఒకటి, కేటగరైజేషన్ జరగకుండా ఒకటి. ఒక దానిలోనేమో REC వరంగల్కి వెళ్ళాల్సింది, ఇంకో దానిలోనేమో JNTU హైదరాబాద్కి ఇలా వచ్చాయన్నమాట. సుప్రీంకోర్టు ఆర్డర్ బట్టి ఎటు వెళ్ళాలి అనేది. ఇంకోటి IIT మద్రాస్లో కూడా నాకు ఒక ఆప్షన్ ఉంది ఎంట్రన్స్ రాసి. కానీ దేవుడి ప్రణాళిక ఏంటంటే నేను JNTU హైదరాబాద్కి వెళ్ళాలని. సో అలాగే నేను JNTU హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదవటానికి వెళ్ళానండి. అక్కడ మేము హాస్టల్లో 8 రూమ్మేట్స్ ఉండేవాళ్ళం. అందులో 6 గర్ల్స్, వాళ్ళు క్రిస్టియన్స్ అనమాట, 2 మాత్రం హిందూస్. అయితే ఆ 2లో కొంచెం ఒక అమ్మాయి చాలా జీలస్గా ఉండేది దేవుని కొరకు. తను ఏం చేసిందంటే ఒకరోజు హెబ్రోన్ చర్చ్కి వెళ్ళిందనమాట. తను ఎక్కువ హెబ్రోన్కి వెళ్ళేది సహవాసానికి. సో తను హెబ్రోన్ చర్చ్కి వెళ్ళింది. అట్లాగా వెళ్ళినప్పుడు వీళ్ళు కొత్తగా వెళ్ళారు. వీళ్ళు వెళ్ళి ఒక చోట నుంచుని ఉన్నారంట సర్వీస్ అయిపోయాక. ఒక పెద్ద ఆవిడ ఒక ఆంటీ చూసి, ఏంటమ్మా ఇక్కడ నుంచున్నారంటే అప్పుడు వాళ్ళిద్దరు చెప్పారండి, మేము ఇలా JNTUలో చదువుతామండి, కొత్తగా వచ్చాము అని చెప్పారండి. చెప్పినప్పుడు ఆ ఆంటీ ఏం చేశారంటే ఆ రోజు ఈవినింగ్ అనమాట మా హాస్టల్కి వచ్చేసారు. హాస్టల్కి వచ్చేసేసి హాస్టల్ అరుగు మీద అనమాట ఆ ఆంటీ అనమాట, ప్రేమ ఆంటీ. ఆవిడ నా స్పిరిచువల్ మదర్, అంటే నన్ను ఆత్మీయంగా నడిపించింది ఆ ఆంటీ అనమాట. ఆంటీ చాలా లావుగుండేవాళ్ళు, నడవలేకపోయేవాళ్ళు. మా హాస్టల్కి ఒక 1/2 కిలోమీటర్ కాదు కానీ అంతకన్నా కొంచెం తక్కువ డిస్టెన్స్లో వాళ్ళ ఇల్లు ఉండేది. అయినా మా హాస్టల్కి పాపం వీలున్నప్పుడల్లా వీక్లీ 2 or 3 వచ్చేవాళ్ళు. ఆడపిల్లల్ని మమ్మల్ని ఇలా అరుగు మీద కూర్చోపెట్టుకుని చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. మమ్మల్ని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసేవాళ్ళు. వాళ్ళ ఇల్లు ఏంటంటే ఫ్రీగా మాకు వదిలేసేవాళ్ళు. మేము ఏదైనా వండుకోవచ్చు, ఏదైనా తినొచ్చు అన్నట్టు వదిలేశారు. నాకు నిజంగా ఈరోజు బ్రదర్ సహవాసం అన్నప్పుడు నాకు ఆ ఆంటీయే గుర్తొస్తారు. ఎందుకంటే ఆ రోజు మా ఫ్రెండ్స్ హెబ్రోన్ చర్చ్లో మీటింగ్ అయిపోయాక అలా నుంచినప్పుడు ఈ ఆంటీ పలకరించకపోతే నా జీవితంలో రక్షణ కార్యం జరిగేది కాదేమో అనిపిస్తుంది. సహవాసం యొక్క ప్రాముఖ్యత నేను అలా గ్రహించుకున్నాను. అయితే ఆ ఆంటీ ఒకరోజు అలా మేము మౌల్డ్ అవుతున్నాము, ఆంటీ మాట్లాడుతున్నారు. ఒకరోజు ఒక పిక్ చూపించారనమాట. ఆ పిక్ ఏంటంటే ఈ పిక్ చూపించారనమాట. ఈ పిక్ చూపించి ఆంటీ వాళ్ళ ఇంట్లో పెద్ద ఫ్రేమ్ ఉంది. ఆ పిక్ చూపించి మాకు అది ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలుపెట్టారు. మేము ఒక 8 గర్ల్స్ వరకు అక్కడ అసెంబ్లీ అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ రోజు భోజనం పెట్టి చక్కగా మాకు మంచి జున్ను అన్నీ పెట్టి ఈ పిక్ ఎక్స్ప్లెయిన్ చేయటం స్టార్ట్ చేశారు. మమ్మల్ని అడిగారు అనమాట, ఇక్కడ ఒక మార్గం ఉందమ్మా, అక్కడ ఒక మార్గం ఉందమ్మా, ఏ మార్గంలో మీరు నడుస్తారు అని అడిగారు. పెద్దగా తెలియదు కాబట్టి ఇది కొంచెం వైడ్గా ఉంది కదా ఆంటీ, ఇటే వెళ్తాము అని అన్నప్పుడు ఆంటీ ఒక వర్స్ చూపించారనమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాలు. ఆ వర్స్ చూపించారనమాట. ఆ వర్స్ చూపించి మాకు చెప్పారనమాట, ఏంటంటే 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి ఇరుకు మార్గము, ఒకటి వెడల్పు మార్గము. అక్కడ ఈ వర్స్ చూపించి చెప్పారనమాట, ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమును పో మార్గము ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవంలోకి పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. ఏం చెప్పారంటే ఆంటీ నాకు, ఆ 2 మార్గాల్లో మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మనం ఏ మార్గంలో వెళ్తామని. ఇరుకు మార్గం ఏమో నిత్య జీవానికి నడిపిస్తుంది,